హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో మనము రాగి మాల్ట్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ రాగి మాల్ట్ పౌడర్ అనేది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ప్రతిరోజు గంజి చేసుకొని తాగితే చాలా ఆరోగ్యవంతంగా ఉంటారండి. సో ఈరోజు నేను ఈ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మేము ఈ రాగులు అనేవి డైరెక్ట్గా మేము పండించిన దగ్గర నుంచే తెచ్చుకున్నామండి, షాప్లో కాకుండా. అందుకే దీంట్లో పొట్టు అదంతా ఎక్కువగా ఉంది కాబట్టి ఇవి ఒక 3 నుంచి 4 సార్లు బాగా కడుక్కోవాలి. ఇలా రాగులంతటిని ఇలా శుభ్రంగా చేసేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ రాగుల్లోకి కొన్ని వాటర్ పోసుకొని, ఈ రాగులంతా మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక రోజంతా నానబెట్టాలండి. ఇందులోకి నీళ్లు పోసుకొని ఒక మూత పెట్టి పక్కన పెట్టేయాలండి. ఈ రాగులు అనేటివి చాలా పోషకాలు కలిగి ఉంటాయండి. వీటిని రోజు జావ రూపంలో పిల్లలైనా పెద్దలైనా ఏ ఏజ్ వాళ్ళైనా సరే తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటారండి. చూడండి, నెక్స్ట్ రోజుకి ఇలా బాగా నానిపోయాయి రాగులు. తర్వాత ఈ వాటర్ అన్నిటినీ ఒక క్లాత్ తీసుకొని ఈ క్లాత్తో ఈ వాటర్ అన్నీ వంపేసుకోవాలి. రాగులన్నిటినీ సపరేట్ చేసేసుకోవాలండి. వాటర్ అంతా కొంచెం కూడా లేకుండా తీసేసుకోవాలి. ఇలా రాగుల్లో ఉన్న వాటర్ అన్నిటినీ ఈ క్లాత్ తీసుకొని అంతా వంపేసేసుకోవాలండి, వాటర్ లేకుండా. ఇలా వాటర్ అన్నీ తీసేసి గట్టిగా ఒక మూటలాగా కట్టేయాలండి, ముడి వేసేసేయాలి. దాంట్లో ఉన్న వాటర్ అన్నిటినీ తీసేసి ఒక ముడిలాగా వేసేసి ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టేసి పక్కన పెట్టేయాలండి. ఈ 3 days వరకు ఆ మూటని అలాగే ఉంచాలండి. డైలీ ఒకసారి మార్నింగ్ మూత తీసి కొద్దిగా లైట్గా నీళ్ళు చిమకరించాలండి. జస్ట్ అలాగా తడి చేయాలి. చేసి తర్వాత మళ్ళీ మూత పెట్టి పక్కన పెట్టేయాలి. ఇలా 3 days చేయాలండి. 3 days తర్వాత ఆ క్లాత్లో ఉన్న రాగులన్నిటికీ మొలకలు వచ్చింటాయండి. ఇలా ఓపెన్ చేసి చూడండి ఎంత బాగా మొలకలు ఎత్తాయో. ఇప్పుడు ఆ క్లాత్ని ఓపెన్ చేసేసి ఈ రాగులన్నిటినీ మళ్ళీ ఒక రోజంతా బాగా ఆరనివ్వాలండి. ఎండలో ఆరనివ్వకూడదండి. ఫ్యాన్ కింద కానీ ఏదైనా నీడలోనే ఒక రోజంతా నారబెట్టాలండి. ఈ రాగుల్లో ఉన్న తడంతా వెళ్ళిపోవాలి. సో ఇలా మేము చూడండి ఇలా తీసి అంతా ఆరబెట్టేస్తున్నాము. ఈ పౌడర్ని 7 నెలల పిల్లల దగ్గర నుంచి ఇవ్వచ్చండి. రోజుకొకసారి కంపల్సరీగా పిల్లలకి ఇస్తే వాళ్ళకి ఎముకల్లో గట్టితనం అనేది ఏర్పడుతుంది. చూడండి, మేము ఇలా తీసి అన్నీ ఆరబెట్టేస్తున్నాము. నెక్స్ట్ రోజు చూడండి బాగా ఆరిపోయాయి ఈ రాగులన్నీ, చాలా బాగా ఆరిపోయాయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాణలు పెట్టుకొని కొన్ని రాగులు వేసుకొని బాగా వేయించుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెడితే మాడిపోతాయి, రాగులు మొలకలన్నీ మాడిపోతాయి. కాబట్టి సిమ్లో పెట్టుకొని ఒక 8 to 10 minutes దాకా బాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత మనకు ఒక మంచి స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ రాగానే మనము ఆఫ్ చేయాలి స్టవ్. వీటిని తీసి పక్కన పెట్టుకొని కొద్దిసేపు ఆరబెట్టుకోవాలండి. ఇలా రాగులన్నీ వేయించేసుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో కొద్దిగా రాగులు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పౌడర్గా చేసుకోవాలండి, ఎందుకంటే చిన్నపిల్లలకు పెడతాం కాబట్టి చాలా మెత్తగా ఉండాలండి పౌడరు. ఇలా పౌడర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత మళ్ళీ మేము ఒక క్లాత్ తీసుకున్నాము. ఒక క్లాత్ తీసుకొని ఈ పౌడర్నంతా మళ్ళీ ఈ క్లాత్తో జల్లెడ పట్టాలండి. ఇలా జల్లెడ పట్టడం వల్ల పౌడర్ అనేది చాలా స్మూత్గా ఉంటుందండి. ఈ పౌడర్ని పిల్లలకి తినిపిస్తే చాలా తొందరగా అరిగిపోతుంది, లేదంటే పిల్లలకి మోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇలా
ఫైన్ పౌడర్గా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా పిండిని మొత్తం మనం గ్రైండ్ చేసుకున్న పిండిని మొత్తం ఇలా చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఒక 1 మంత్ దాకా స్టోర్ అయి ఉంటుందండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయి ఉంటే, మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.